నెచ్చెలి నీ పూజలకే నా మనసులోని ప్రణయం GoPro, start recording. ఎలా ఉన్నారు అందరూ? నేను రీసెంట్గా 2 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో సింగర్స్ గురించి పోస్ట్ చేశాను. సింగర్స్కి అవకాశం అని పెట్టాను. సో అందరికీ బేసిక్ ఏంటంటే థంబ్నెయిల్ చూసుకుని ఫస్ట్ క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసి వీడియో పూర్తిగా చూడకుండా సో సింగింగ్ అవకాశం వై నాట్ అని చెప్పేసి ఒక ట్రయల్ ఒక రాయేద్దాం అట్లా వేసేస్తున్నారు అందరు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేను ఏం చెప్పానో ఫస్ట్ ఎవరు చూడట్లా. నేను అసలు ఏం చెప్పాను, అవకాశం సింగర్స్కి ఎందుకు, ఎట్లాంటి కైండ్ ఆఫ్ సింగర్స్కి అవకాశం ఇది అనేది తెలుస్తుంది మీకు. ఏ అవకాశం అంత ఈజీగా రాదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో నేను పెట్టింది ఎవరికోసం అనేది వీడియో చూడండి. మీరు ఆ వీడియో చూస్తే నేను ఎలాంటి సింగర్స్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను, ఎలాంటి సింగర్స్ని నేను పాడించాలి అనుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. బట్ అప్రిషియేట్ చేసే థింగ్ ఏంటంటే చాలామందికి రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది విని, అంటే నాన్ మ్యూజిషియన్స్ నాన్ సింగర్స్ వీళ్ళందరూ మొత్తం షేర్ చేస్తున్నారు. ఎవరైతే ప్రతి బ్యాచ్లో ప్రతి సర్కిల్లో ఒక్కొక్క సింగింగ్ సోల్స్, మ్యూజిక్ సోల్స్ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, సరే అతను బాగా పాడతాడు, అతనికి షేర్ చేద్దాం, ఇది యూజ్ అవుతుంది అని. తర్వాత ఇక పలానా మా సర్కిల్లో మా రిలేటివ్స్ అమ్మాయి బాగా ఇంట్రెస్ట్ అమ్మాయికి, సో అమ్మాయి ఇట్లాంటి తెలిస్తే అవకాశం వస్తుంది. ఇట్లాగా చాలామంది రిఫర్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు రిఫర్ చేసుకుని పంపిస్తున్నారు. బట్ ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటంటే ఆపర్చునిటీకి చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ సింగింగ్ ఆపర్చునిటీ కోసం ఉన్న నిరుద్యోగులు మాత్రం చాలామంది ఉన్నారు. అది మాత్రం నాకు అర్థమైంది. డెఫినెట్లీ నేను కంపల్సరీ నాకు ఉన్నంత పరిధిలో నేను అందరికీ అవకాశాలు ఇస్తా. ఎందుకంటే ఈ అవకాశం ఎట్లాగా నేను సినిమా కోసం కాదు కాబట్టి, నా చేతుల్లో ఉన్న పని కాబట్టి నేను అవకాశం తప్పకుండా డ్యామ్ షూర్గా ఇవ్వగలను. బట్ ఎలాంటి వాళ్ళకి, మీరు నార్మల్ నాలెడ్జ్తో ఉద్యోగంకి వెళ్తే ఉద్యోగం రాదు, అది అందరికీ తెలిసిందే. కొన్ని బేసిక్స్ ఉండాలి. మీరు రికార్డింగ్ పాడాలి అంటే మినిమం కొంచెం బేసిక్ తెలిసి ఉండాలి. పాడుతున్నాము ఎట్లా కొట్లా పాడేద్దాము అంటే అది ఈజీగా, సింగింగ్ అనేది అంత ఈజీ కాదు, అది అందరికీ అంత ఈజీగా దొరకదు. సింగింగ్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే కంపల్సరీ మీరు దాన్ని షైన్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో నేను వచ్చినప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత సింగింగ్ మీరు పాడుతున్నట్లు అట్లీస్ట్ నేను అది కూడా పాడేవాను కాదు. బాత్రూమ్ సింగర్ కాదు కదా, నేను గోడౌన్ సింగర్ని, అంత దారుణంగా పాడేవాడిని. సో మనకి ఆ ప్యాషన్ ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తారు? మన పరిస్థితులు అలాంటి కుదరట్లేదు అని అంటే అది మీ పర్సనల్. నేను ఎవరిని అడగలేదు కదా, నా అంతటి నేను తెలిసిన వాళ్ళని ఎలా అడగాలి, ఎంతవరకు అడగాలి, ప్రతి మనిషి దగ్గర నేను నేర్చుకుంటాను. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి
ఇప్పుడు మనకి ఇప్పుడు సింగింగ్ నేర్చుకోవాలి, ఒకరిని అడగాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది పద్ధతి ప్రకారం అడిగితే ఎవరైనా నేర్పిస్తారు. సింగింగ్ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ పక్క వాళ్ళని అడిగే విధానం ఉంటుంది. ఒక రెస్పెక్ట్ కానీ ఒక పొలైట్నెస్ కానీ ఇవి జత చేసి మీరు అడగాలి. ఏం చేసినా ఫస్ట్ మీకు ఉండాలి అది నేర్చుకోవాలి అనేది. నాకు మ్యూజిక్ అనేది ఎట్లా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఎట్లా వచ్చిందంటే చిన్నప్పుడు నేను పాడేవాడిని ఇంట్లో. పాడేప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఆబ్వియస్లీ చాలా బాగుందిరా అంటారు. అది నాకు జరిగింది. మా అన్నయ్య వాళ్ళు కూడా బాగుంటుంది అనేవాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా బాగుంటుంది అనేవాళ్ళు. స్కూల్లో కూడా నన్ను కొంతమంది నన్ను గుర్తించారు, ఇతను బాగా పాడుతున్నాడు సాంగ్స్ అని గుర్తించేవాళ్ళు. సో దట్స్ ఓకే. కానీ స్కూల్లో 10th క్లాస్ దాకా కొంచెం బిజీగా ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్ అంతా అక్కడ అంత జరగలేదు. బట్ నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే కాలేజ్లో ఆబ్వియస్లీ నేను అప్పుడు దాకా రెసిడెన్షియల్ స్కూల్ చదివి 10th దాకా. ఇంటర్ రాగానే నేను గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయ్యా. గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ అందరు కొత్త వాళ్ళే, నాకు తెలిసిన అందరు కొత్తగా ఫ్రెండ్స్ అప్పుడు వచ్చిన వాళ్ళందరూ. సో అట్లా ఫస్ట్ రోజు క్లాస్కి నేను వెళ్ళాను. ఫస్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పీరియడ్లో అందరిలాగే ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు ప్రతి లెక్చరర్. సో అట్లాగే అందరు ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. అందరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఐఎమ్ సో అండ్ సో, ఐ కేమ్ ఫ్రమ్ హియర్. సో అందరు చెప్పుకున్నారు. సో నేను కూడా చెప్పాను పలానా నేను కూడా. సో చెప్పినప్పుడు ఆయన అప్పటికి త్వరగా అయిపోయింది. ఇంకా 15 minutes ఉంది ఫస్ట్ ఇంగ్లీష్ అవర్. రాజ్ కుమార్ సార్ అని పేరు కూడా బాగా గుర్తుంది నాకు. ఫస్ట్ టైం ఉంది కాబట్టి 15 minutes టైం ఉంది కాబట్టి ఎవరైనా ఎంటర్టైన్ చేసేవాళ్ళు చేయండి, సరదాగా జోక్స్ చెప్పేవాళ్ళు చెప్పండి, ఇట్లా ఉంటుంది కదా, పులిహార ఉంటుంది ఫస్ట్ క్లాస్లో. సో అట్లాగే ఆయన అడిగారు అనమాట. సో అమ్మాయిలు లెగుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మొత్తం జోక్స్ చెప్పేవాళ్ళు చెప్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది క్లాస్లో. సో అట్లా వచ్చినప్పుడు నా పక్కన నేనేమో అంటే నేను పాడతా అనే ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తక్కువ, నాకు షై ఫీలింగ్ ఉంటుంది బాగా. సో నా గురించి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేను పాడతాను అని తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో అట్లా అది నా దగ్గరికి వచ్చింది. నా వంతు అంటారు కదా, నా దగ్గరికి వచ్చేటప్పటికి సో జోక్స్ చెప్పమన్నారు. సరే నేను జోక్స్ కాగా నేను ఒక సాంగ్ పాడతానని చెప్పి సాంగ్ పాడా. ఆ సాంగ్ పాడినప్పుడు కాలేజ్ ఆ క్లాస్ రూమ్ మాది బాగా హ్యాలో వచ్చేది సౌండ్. ఆ రూమ్ క్యాల్కులేషన్ భలే ఒక హ్యాలో ఉంటుంది కదా పెద్ద రూమ్స్లో, మనం పాడుతున్నప్పుడు అలాంటి హ్యాలో వస్తుంది. సో అట్లాగా హ్యాలో వచ్చింది. అప్పుడు నేను పాడిన సాంగ్కి అందరూ ఫిదా అయిపోయారు. దట్ వాజ్ మై ఫస్ట్ హ్యాపీ థింగ్ ఇన్ మ్యూజిక్. అంటే ఒక ఆడియన్స్ నుంచి నాకు ఒక భలే అనిపించింది. క్లాసులో అందరు క్లాప్స్ కొట్టి అందరూ చాలా బాగా పాడావు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో అట్లా అప్రిషియేట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం. సో నేను పాడిన దానికి ఒక రెస్పాన్స్. ఫస్ట్ మనకు అది రెస్పాన్స్ అనేది రావాలంటే మనం అట్లీస్ట్ వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేస్తేనే కదా, అవతల వాళ్ళు ఇంప్రెస్ అయితేనే మనకి బాగుంది బాగాలేదు చెప్తారు. మనం బాగా పాడాము అయినా కానీ బాగా చెప్పలేదు అంటే తప్పది, అట్లా అనకూడదు. సో వాళ్ళు చెప్పబట్టి, నేను పాడిన పాట బాగుంది అని వాళ్ళు చెప్పబట్టి, సో నేను ఎందుకు బాగుంది అన్నారు, నేను సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే కొన్ని తెలిసినాయి. సో అప్పుడు నుంచి నా పక్కన ఒకడు ఉన్నాడు అనమాట, మా ఫ్రెండ్. వాడు ఇప్పుడు కూడా లైఫ్లో మంచి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నాకు ఆడు కదిలిచ్చాడు, చాలా బాగా పాడావు సందీప్ నాకు చాలా బాగా పాడావు సందీప్ అని చెప్పాడు. అది చెప్పినప్పుడు నాకు సో అతను పరిచయం అయ్యాడు. ఫస్ట్ రోజు పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి వాడు నన్ను వదల ఈ రోజుకి కూడా. సాంగ్స్ హిందీ సాంగ్స్ ఎక్కువ హిందీ సాంగ్స్ వింటాడు వాడు. సో ఆ సాంగ్స్ని వాడు ఏం చేసేవాడంటే సాంగ్స్ రాసేవాడు బుక్లో, మొత్తం సాంగ్లో బుక్ అంతా రాసి ఆ నోట్స్ ఆ లిరిక్స్ నాకు ఇచ్చేవాడు. లిరిక్స్ నాకు ఇస్తే ఆ సాంగ్ నేను కూడా సాంగ్స్ వినేవాడిని, హిందీ సాంగ్స్ వినేవాడిని. సో విన్నప్పుడు ఆ సాంగ్ ఇద్దరం కలిసి కూర్చుని వాడికి లిరిక్స్ మీద బాగా రాసేవాడు, టక రాసేవాడు అన్నీ రాసేసి ఆ సాంగ్ నాతో పాడించుకునేవాడు వాడు. అక్కడ మొదలైంది జర్నీ, అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు దాకా ఆగల. అట్లా ఉంటుంది. సో సీరియస్గా ఉండండి సింగింగ్ విషయంలో. క్యాజువల్గా ఒక రాయేద్దాం, ఒక ట్రై చేద్దాం ఇట్లా కాదు.
ప్రాపర్గా మీకు ప్యాషన్ ఉండాలి, ప్యాషన్తో పాటు మీకు పట్టుదల ఉండాలి, పట్టుదల లేకపోతే అవ్వదు. సో ఆ రోజు నాకు వాడు అప్పటి నుంచి నన్ను వదలలే, వాడు చేయబట్టే నేను పాడాలంటే కూడా వెళ్ళా. వాడు చేసిన హడావుడికే ఫ్రెండ్స్ పరిచయం అవ్వటం, ఇంకో ఫ్రెండ్, ఏదైనా ఫ్రెండ్స్ ఉన్నది, ఫ్రెండ్స్ కనెక్షన్ వెళ్ళిపోతుంది అట్లాగా. చాలామంది ఈ ఫ్రెండ్స్ టాపిక్లోకి వస్తే నాకు చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన హెల్ప్ చేశారు నా కెరీర్లో. అది ప్రతి ఒక్కళ్ళ హెల్ప్ ఈరోజు నేను ఉండటానికి కారణం, అది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్తాను. సో సింగింగ్ విషయంలో ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ విషయానికి వస్తే నాకు చాలామంది సాంగ్స్ పంపిస్తా దాంతోపాటు వాట్సాప్లో ఫస్ట్ హాయ్ సార్ అని పెడుతున్నారు. హాయ్ సార్ అని పెట్టి నేను రెస్పాండ్ అవుతానని చెప్పి వెయిట్ చేసి హాయ్ సార్ దిస్ ఈజ్ పలానా పేరు పెడుతున్నారు. సార్ ఎలాంటి సాంగ్ అయినా పాడచ్చా, ఏ సాంగ్ అయినా పాడి పంపించచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు అట్లా అడుగుతుంటే నేను రిప్లై మీకు ఎట్లా ఇవ్వాలి? నా వర్క్ బిజీలో నేను ఉంటాను. నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పా ఎలాంటి పాట పాడి పంపించాలి అని. ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సరే మళ్ళీ చెప్తున్నా, ఎట్లాంటి సాంగ్ అయినా నాకు పర్లేదు, మీరు పాడి పంపించండి. ఫస్ట్ మీ వాయిస్ మీ వాయిస్ ఎంతవరకు మీరు హర్ట్ అవ్వద్దు, ఏమవద్దు, దానికి కావాలంటే నేర్చుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ట్రై చేయండి. బాగాలేదని చెప్పేసి మీరు డిస్కరేజ్ అవ్వద్దు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పకపోతే రాంగ్ గైడెన్స్లో వెళ్తారు. అది మాత్రం నాకు ఎక్స్పీరియన్స్. అది చెప్పాలి. మొహమ్మద్ నేను మీ హార్ష్గా చెప్పను, నేను చెప్పే విధానం చాలా సాఫ్ట్గా ఉంటుంది. బాగలేదు అనే విషయం చెప్పను నేను ఎప్పుడు, ఎందుకు బాగాలేదనే విషయం చెప్తా. కానీ అది అందరికీ నేను ఒకటిసారి చెప్పాలంటే కష్టం కాబట్టి నేను వింటున్నాను, మీరు పంపించే ప్రతి ఆడియో వింటున్నాను, రెస్పాండ్ అవుతున్నాను, అందరికీ రెస్పాండ్ అవుతున్నాను, మ్యాక్సిమం రెస్పాండ్ అవుతున్నాను నా ఫ్రీ టైంలో. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిల్మ్కి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉన్నాను, బిజీగా ఉన్నాను యాక్చువల్గా. దాంతోపాటుగా నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఓపెన్ చేసి చూడటం, సాంగ్స్ వింటాం. సో అందులో నాకు ఒక 3-4 మంచి సింగర్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు, వాళ్ళ వాయిసెస్ చాలా బాగున్నాయి. అసలు సంబంధం లేని జాబ్స్లో ఉన్నారు తెలుసా వాళ్ళైతే. అసలు అవన్నీ చేస్తా, ఇప్పుడు ఎవరెవరు ఏమేమి పాడారు ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తాను. వాళ్ళు పంపించిన వీడియో సాంగ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేశారు, వాళ్ళు ఎట్లా ఎక్కడెక్కడ మిస్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ వీడియో ఒకటి చేస్తాను కంపల్సరీ నేను. సో నాకు మీరు పంపించండి, సాంగ్స్ పాడి పంపించండి, అందరికి షేర్ చేయండి. నాకు ఇది రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను ఇప్పుడు దాకా పెట్టిన వీడియో అన్నింటిలో కంటే ఈ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకోసం నేను ఒక పాట పాడతాను. నేను కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను కాబట్టి నేను కూడా ఒక పాట పాడటానికి ట్రై చేస్తాను. నాకు యాక్చువల్గా డ్యూయెట్లో బాలుగారు పాడిన పాట చాలా ఇష్టం. ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి పెడుతున్నాను, నాకు ఒక వాయిస్కి రీవర్బ్ ఇచ్చుకుని నేను పాడచ్చు ఇక్కడ. సో అందుకని రీవర్బ్ ఆన్ చేస్తున్నాను, మీకు కూడా వింటానికి స్వీట్గా ఉంటుందని. నార్మల్గా పాడినా బాగానే ఉంటుంది యాక్చువల్గా. సో ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట. ప్రేయస్ని తెలుసుకున్నట్టు నేను బాలుగారిని తెలుసుకుంటాను. ఈ పాట ఎప్పుడన్నా బాలుగారి గుర్తించినప్పుడు ఈ పాట పాడుకుంటాను నేను. నెచ్చెలి నీ పూజలకే నా మనసులోని ప్రణయం, నా చెలి నువ్వు కాదంటే ఎదరేగుతుంది విలయం. నా ప్రేమనే ఈ దేవత కరుణించదా, బ్రతికించదా, అమృతం ఇలా విషమైనదా, కలనేడు శిలైనదా. నా నిచ్చెలి నా నెచ్చెలి ఈ దారినింక మోయకే, నా గుండెలో ఈ గాయమే ఇంకా ఆరకుండా చేయకే. సిలువనే శిలలనే ఇంకా ఎంత కాలమోయనే,
చలువకై చిలువకై ఇంకా ఎంత కాలమాగనే నా నెచ్చెలి ఈ దారినింక మోయకే నా గుండెలో ఈ గాయమే ఇంకా ఆరకుండా చేయకే. నాకు ఫుల్ కోల్డ్ ఉంది, వాయిస్ అంతా కంప్లీట్ నాజిల్ క్లోజ్ అయిపోయింది, నా పలకట్ల నా అంటే దాలాగా వస్తుంది. సో అందుకే సరిగ్గా పాడలేకపోతున్నాను. బట్ ఐ కెన్ పర్ఫామ్ లేటర్, ప్రాపర్గా పర్ఫామ్ చేస్తాను మీ అందరి కోసం. సో కోల్డ్ ఉండటం వల్ల కొంచెం ఎప్పట్లా వాయిస్ కూడా రైజ్ అవ్వట్లేదు. అది నా సింగింగ్ అనేది చాలా చాలా టఫెస్ట్. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాలి. పాటలు పాడేటప్పుడు రికార్డింగ్స్ కూడా నేను చూస్తున్నాను కదా, చాలామంది సింగర్స్ ఎవరినైనా పాయింట్అవుట్ చేయాలని కాదు, కానీ ఎంతనా కానీ ఇప్పుడు టెక్నికల్గా మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒక సాంగ్కి మనం పాడుకోవడానికి, మనం పిచ్ కరెక్షన్స్ చేసుకోవడానికి, టెంపోస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తెలుసా. మనం టెంపోలో పాడలేదనుకోండి పాట, టెంపో కూడా అడ్జస్ట్ చేయొచ్చు, పిచ్ కరెక్షన్స్ చేయొచ్చు, టెక్నికల్గా ఎన్నైనా చేయొచ్చు. బట్ ఎంత టెక్నాలజీ వచ్చినా మనం పాడే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అది మాత్రం ఎవ్వరూ ఎడిట్ చేయలేరు. మనం పాడే ఎక్స్ప్రెషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్, అది మాత్రం హార్ట్ టు హార్ట్ ఉండాలి పాట పాడేటప్పుడు. అది రావాలి. ప్లేబ్యాక్ సింగింగ్ అంటేనే కారణం, దాని మీనింగ్ అది. అవతల ఒక ప్లే జరుగుతున్నప్పుడు ఆ ఎమోషన్కి మనం పాడుతున్నామంటే నిజంగా వాళ్ళలో ఉన్న ఎమోషన్ ఇంత అనేది మనకి పాడాలి. మనం బాలుగారి పాటలు చూసి పెరిగిన వాళ్ళం కదా, బాలుగారు పాడిన పాటల వల్ల ఆ సినిమాలకి ఎంతెంత ఇదైపోయేది, సీన్ ఎలివేట్ అయిపోయేది. ఆ కంపోజిషన్స్ అట్లనే ఉండేవి. బాలుగారు నిజంగా పాడుతుంటే కొన్ని పాటలు సినిమాల్లో ఎన్ని పాటలు ఆయన పాడిన కొన్ని ఏంటి అభినందన, అవన్నీ ఆ బాలుగారి వాయిస్ వల్లే ఆ సినిమాకి అంత ఇది వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఆ కంపోజిషన్స్, రాజా గారి కంపోజిషన్స్, అది ఒక్కొక్క ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేసేస్తాయి. ఆ కంపోజిషన్ ఎంత డేంజర్గా ఉంటుందో పాడే విధానం అంత సోల్ క్రియేట్ చేశారు సింగర్స్. సో అందువల్ల మనం ఈరోజు ఇంత మంచి పాటలు మనం వినగలుగుతున్నాం. సో ఎనీవే ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ టు బీ అండ్ యూట్యూబర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషనల్ కెరీర్, నేను యూట్యూబర్ని అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మంచి అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నావు నువ్వు, చాలా మంచి పని చేస్తున్నావు, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, నాకు అది హ్యాపీగా ఉంది. సో తప్పకుండా మంచి మంచి వర్క్స్ చేద్దాం. సో ఎనీవే మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అది మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఇగో మర్చిపోవద్దు. తప్పకుండా ఇంకా మంచి మ్యూజికల్ వీడియోస్ చేస్తాను, నేను మంచి మంచి సాంగ్స్ పాడతాను. నేను ఏమి పాటలు పాడాలో మీరు కామెంట్ చేయండి కింద, వీలుంటే అవి కూడా పాడటానికి ట్రై చేస్తాను. నేను నా వాయిస్ ఎట్లా ఉందో కూడా చెప్పండి చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సింగర్స్ అందరికీ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించండి, మంచి మంచి పాటలు పంపించండి. తప్పకుండా వర్క్ చేద్దాం, కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్ వన్స్ అగైన్. బాయ్ 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 బాయ్.